దేవుడు చెప్పినటువంటి విధానంలో మనిషి ఉండకపోవడమే పాపం. దేవుడు చేయొద్దన్న పని చేయటమే పాపం. దాన్ని బైబిల్ పరిభాషలో 1 యోహాను పత్రిక 2:4 మాట ఉంటుంది. ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమమే పాపము అనేటువంటి మాట. అంటే దేవుడు చెప్పినటువంటి మాటను ఉల్లంఘించటం, అంటే కొనసాగించలేకపోవటం, దేవుడు చెప్పినటువంటి మాటను పాటించకపోవటం, దాన్ని ఏమంటామంటే పాపం అంటాం. అందుచేత దేవునికి మనిషి దూరం అయిపోయాడు. అందుచేత మనిషి దేవుడు అంటే భయపడతా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా దేవుని యొక్క సారూప్యంలో ఉన్నటువంటి మనిషి. కానీ ఈ కాలక్రమేణంలో లేకపోతే ఈ ప్రయాణంలో ఏమండి దేవుడు అంటే భయపడేటువంటి వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. దీన్ని మనం పాపం అనేటువంటి మాటతో మనం సంబోధిస్తాం. ఈ పాపం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటిది అన్నమాట. ఈ పాపం యొక్క సమస్య చాలా క్లిష్టతరమైనటువంటిది. ఈ పాపం యొక్క శక్తి చాలా ప్రభావితమైనటువంటిది. మనకందరికీ తెలుసు పాపం యొక్క పరిస్థితి ఏంటో. సో అందుకే అలాంటి పాపంలో ఉన్నటువంటి మనిషిని ఈ భూమి మీద మరలా తనను రక్షించాలని ఏమంటే తాను ఎంతో ప్రయాసపడినట్టుగా మనకి దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా స్వతహాగా అంటే సహజంగా మనిషి పాపి అనేటువంటి మాట మనం ఒప్పుకోవాలి. నేనే పాపం చేయలేదండి, నేనే తప్పు చేయలేదంటే కనుక ఏమండి ఎవరు కూడా నమ్మం. ఎందుకంటే కనుక ఏమంటే ఒకవేళ ప్రతి చిన్నపిల్లవాడిని చూసుకున్నాం అనుకోండి, చిన్నపిల్లవాడిని చూసుకుంటే ఒక ఇంటిలో 2 బిడ్డలుంటే చిన్నవాడు పెద్దవాడిని కొట్టి మళ్ళా ఈ చిన్నవాడు వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి అన్న కుట్టాడని చెప్తాడనమాట. యాక్చువల్గా తన తల్లి ఎప్పుడు కూడా రేపు నువ్వు అన్నయ్యని కొట్టి ఇలా ఏడ్చి నా దగ్గర రమ్మని ఏ తల్లి కూడా చెప్పదు. అంత మాత్రమే కాదు కానీ లేనిపోయిన అబద్ధాలు చెప్తా ఉంటాడు. ఏ తల్లి కూడా అబద్ధాలు మాట్లాడమని ఏ తల్లి కూడా బోధించదు. కానీ చిన్న పిల్లలే చిన్న వయసులోనే వాళ్ళు చాలా అబద్ధాలు మాట్లాడతారు. అందుకే దాన్నే మనం ఏమంటామంటే కనుక పాపము అంటాం. పాపం అంటే అదొకటి మాత్రమే కాదు. నేను చిన్నప్పుడు సంస్కృతం చదువుకున్నాను. ఆ సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. పాపోహం పాపాత్మ పాప సంభవ పాపకర్మేణ త్రాహిమాం దేవ కృపయ శరణాగత వత్సల్య అన్యదా శరణం నాస్తి అనేటువంటి మాట. నేను ప్రభు దగ్గరికి రాకముందు నేను సంస్కృతంలో నేను చదువుకున్న విధానాన్ని బట్టి నాకు సంస్కృతం అనేటువంటి చాలా ఇష్టమైన మాట. అందులో పూజ చేయాలంటే మొట్టమొదటి శ్లోకం ఇది. అంటే ఆ వేదం కూడా చెప్తుంది, పాపోహం అంటే నా అహం పాపం, పాపాత్మ అంటే నా ఆత్మ పాపం, పాపకర్మేణ అంటే పాప పనుల వల్లే ఉన్నాను, పాప సంభవ అంటే పాపముల నుంచే పుట్టాను, త్రాహిమాం దేవ అంటే కనుక నన్ను దాని నుంచి విడిపించండి, కరుణ చూపండి, అన్యదా శరణం నాస్తి అంటే నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేరు అనేటువంటి మాట. దేవుని గ్రంథమైన బైబిల్ కూడా సెలవిస్తుంది. రోమపత్రిక 3:23 ప్రకారంగా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోవచ్చున్నారు అనేటువంటి మాట. ఈ మాటలు బట్టి మనం చూస్తున్నప్పుడు ఈ భూమి మీద మనుషులందరము కూడా మనం పాపము చేసినటువంటి వాళ్ళము. భక్తుడైన దావీదు అంటాడు 51వ కీర్తన 5వ వచనంలో ఏంటంటే కనుక ఇదిగో నా పాపములు నీకును నాకును అడ్డు వచ్చేటువంటి మాట. అంటే మానవ యొక్క పాపములు దేవుని దగ్గర నుంచి దూరపరిచింది అనేటువంటి మాట. దీన్ని బట్టి చూస్తే పాపం అనేటువంటిది ఏమంటే అందరిలో ఉంది. పాపం అనేటువంటిది కొంతమందికో కాదు. ఇందాక మనం చదువుకున్నటువంటి మాట చూసుకుంటే ఏ భేదము లేదు. అక్కడ చూస్తే డిఫరెన్షియేషన్ అంటే ఏ భేదం అంటే వాళ్ళ ప్రాంత భేదమైన, కుల భేదమైన, మత భేదమైన, లింగ భేదమైన, భాష భేదమైన, చదువు భేదమైన, అది ఉద్యోగ భేదమైన, ఏ భేదం కూడా లేకుండా ఈ భూమి మీద పుట్టినటువంటి మనుషులు మనందరము కూడా పాపము చేసినటువంటి వాళ్ళము. అందుకే ఈ పాపం అనేటువంటిది ఎలాంటిదంటే కనుక ఇది చాలా తీవ్రతరమైనటువంటిది.
బైబిల్ గ్రంథంలో రోమపత్రికలో మనం 1వ అధ్యాయంలో చూసుకుంటే పాపాల చిట్ట చాలా ఎక్కువ ఉంది. అందులో మొట్టమొదటి చూసుకుంటే కనుక ఏమండి, తిరుగుబాటుతనాన్ని మనం ఏమంటామంటే కనుక ఈరోజు ఇంట్లో పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయటం, స్కూల్లో పిల్లలు టీచర్స్ మీద తిరుగుబాటు చేయటం, లేకపోతే ఏమంటే తనకంటే పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళ చిన్న వాళ్ళ తిరుగుబాటు చేయటం. ఇది ఎక్కడి నుంచి కలిగిందంటే కనుక ఈ భూమి మీద దేవుడు తన సొంత హస్తాలతో చేసినటువంటి మానవుడు ఏమండి దేవుని మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించాడు. ఈ తిరుగుబాటు చేయడం అనేటువంటిది ఒక పాపం. ఈరోజు ఎక్కడ చూసినా సరే, మొన్న రీసెంట్గా ఒక స్కూల్లో ఏమంటే ఒక టీచర్ని ఒక స్టూడెంట్ ఏమండి అసలు కొట్టేశాడు అనమాట, తిరుగుబాటు చేయటం. ఇది ఏంటంటే కనుక ఒకప్పుడు మేము చదువుకున్న రోజుల్లో టీచర్ ఎంత శిక్ష వేస్తే అంత శిక్ష భరించాల్సిందే. కానీ ఈరోజు పిల్లలు ఏమంటే టీచర్ శిక్ష వేస్తే నువ్వెవడవనేటువంటి స్థాయికి వచ్చేసారు. ఈరోజు పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులకు కొడితే నువ్వెవడవి నన్ను కొట్టాలి అనేటువంటి తిరుగుబాటుతనం వచ్చింది. ఇది పాపం అన్నమాట. తర్వాత రెండవదిగా మనం చూసుకుంటే కనుక ఈ పాపం ఏం చేస్తుంది కనుక అవిధేయత తీసుకొచ్చింది. అవిధేయత అంటే కనుక దేవుడు చెప్పినటువంటి పని చేయకపోవటం అవిధేయత. ఈరోజు ఇంట్లో తల్లిదండ్రులు చెప్తే పిల్లలు వాళ్ళు లోబడటం లేదు. అలానే దేవుడు చెప్పినటువంటి మాటను ఏమండి భూమి మీద తన పోలికలో ఉన్నటువంటి మానవులమైన మనం దేవుని మీద అవిధేయత చూపించినటువంటి వాళ్ళు. ఆదికాండంలో ఆదాము అవ్వలను చేసినప్పుడు దేవుడు తన పోలికలో చేసినటువంటి మనుషులని ఏమండి ఆ చల్లపూట ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం కూడా దేవునితో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఏమంటే వాళ్ళు దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా చెయ్యకూడనటువంటి పని చేయటం వల్ల వాళ్ళు దేవునికి అవిధేయతగా వాళ్ళ దాక్కోవటం మనం చూస్తాం. అది అవిధేయత. ఇవన్నీ అవిధేయత వల్ల వచ్చేటువంటి అనేకమైన అర్థాలు మనకు అందరికీ తెలుసు, కానీ అది కూడా పాపమే. తర్వాత మనం చూసుకుంటే మూడోది అవిశ్వాసం. అంటే విశ్వాసం నమ్మలేకపోవటం దేవుణ్ణి. ఈరోజు దేవుని మీద విశ్వాసం లేకుండా దేవుడి దగ్గరికి రాకుండా ఏమంటే అవిశ్వాసంతో బ్రతికేటువంటి అనేక మంది ప్రజలు మనం ఉన్నాం. అది కూడా దేవుని గ్రంథమైన బైబిల్ చెప్తుంది, అది పాపం. అది పాపం. పాపం అనేటువంటిది ఏంటంటే కనుక ఒక స్థితి ఏంటంటే అది అధోగత స్థితి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే అక్కడ భక్తుడైనటువంటి ఇర్మీయా ఒక మాట్లాడతాడు, హృదయము అన్నింటికంటే కూడా ఘోరమైన వ్యాధి కలది, అది మోసగించేది. హృదయము మోసకరమైనది, అది అన్నింటికంటే కూడా ఘోరమైనటువంటిది, దానిని గ్రహించగలవాడెవడు. పాపం అనేటువంటిది మన హృదయమే మనిషిని ఏమండి ఇది మోసం చేస్తుంది. మన హృదయము సమాజాన్ని మోసం చేస్తుంది. మన హృదయం తోటి మనిషిని ఏమండి మోసం చేస్తుంది. మన హృదయం మనల్ని మనమే మోసపోతూ ఉన్నాం. మన హృదయమే ఇది చాలా ఏమండి మోసపరిచేటువంటిది. ఈరోజు నాకు నేనే మోసపోతున్నాను, నాకు నేనే నా కుటుంబ సభ్యులను మోసపరుస్తూ ఉన్నాను, నాకు నేనే సమాజాన్ని మోసపరుస్తూ ఉన్నాను. దీన్ని గ్రహించగలవాడు ఎవడనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నాడు. తర్వాత పాపం అంటే అది ఏంటంటే ఒక ఎంపిక, ఇట్ ఈజ్ ఎ చాయిస్ అంటున్నారు. ఏంటంటే కనుక అది నా ఇష్టం. దేవుడు బాబు నువ్వు ఈ మార్గం గుండా వెళితే మంచిది అని అనుకుంటే ఏమంటే వాళ్ళు ఆ మార్గం గుండా పోకుండా తనకు ఇష్టమైనటువంటి మార్గం నడవటానికి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈరోజు కూడా మనం చెప్తా ఉంటాం ఈ మార్గము సరైనటువంటి మార్గము, కానీ ఈ మార్గం గుండా వెళ్లకుండా వేరొక మార్గం గుండా వెళ్తున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని చూసుకుంటే తమ సొంత నిర్ణయాల వల్ల దురాశలోకి వెళ్ళి దురాశ ఏమంటే పాపం కానీ ఏమంటే పాపం పరిపక్వమై అది మరణానికి దారి తీస్తుంది అనేటువంటి మాట చూస్తాం.
ఈరోజు మనం ఎంచుకునేటువంటి ఎంపికలు అది పాపానికి దారితీస్తూ ఉంది. పాపం అంటే ఏంటంటే కనుక ఇది ఒక శాపం. ఇట్ ఈస్ ఎ కర్స్, శాపం. అందుకే అప్పుడప్పుడు నేను ఏ తప్పు చేశానో ఏంటో, నా జీవితం ఎలా తయారైంది అని చెప్పి మనుషులు ఈ భూమి మీద వాపోతా ఉన్నాం. ఇది ఒక శాపం. అందుకే పాపం వలన యేసుక్రీస్తు వారు శాపంగా మారారు, శాపగ్రస్తంగా మారారు. సో పాపం అంటే ఏంటంటే కనుక ఇట్స్ ఎ కర్స్, అది ఒక శాపం. ఈ శాపంతోనే మనిషి ఇంకా ఈ భూమి మీద బతుకుతూనే ఉన్నాడు. శాపాన్ని పైన మోసుకుంటూ ఈ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. తర్వాత పాపం అంటే ఏంటంటే కనుక ఇట్స్ ఏ క్రైమ్, ఇది నేరం. పాపం అంటే నేరం. నేరం అని తెలిసినప్పటికీ కూడా అబద్ధం ఆడకూడదని మనకు తెలుసు, అబద్ధం ఆడకుండా ఉండలేము. ట్రాఫిక్ సిగ్నల్ వేసినప్పుడు మనం ఆగాలనేటువంటి విషయం అందరికీ తెలుసు, కానీ దాన్ని వైలేట్ చేసుకుంటూ ముందుకు పోతాం. ఇది నేరం, పాపం అనేటువంటిది నేరం. కానీ ఆ పాపం నేరమని మనకు తెలిసినప్పటికీ కూడా బహిరంగంగా దాన్ని చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. ఈ నేరాలు కొంతమంది సీక్రెట్గా రహస్యంగా చేసేటువంటి పాపాలు ఉంటాయి. మరికొంతమంది బహిర్గతంగా చేసేటువంటి నేరాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు వార్తాపత్రికల్లో, టీవీల్లో, వార్తల్లో చూసుకుంటున్నప్పుడు ఇవన్నీ కూడా మనిషి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఈ నవపత్రికలో మనం చూసుకుంటే కనుక ఈ నేరం ఎంతవరకు ఉన్నట్టు కనుక మనిషి సంబంధాల మీద పడింది. ఒకవేళ వివాహ వ్యవస్థకు వస్తే యాక్చువల్గా వావి వరుసలు లేకుండా, ఈ దిన నా పెళ్ళిళ్ళు వావి వరుసలు లేకుండా చేసుకునేటువంటిది నేరం. మనకందరికీ తెలుసు, పురుషుడు స్త్రీ పెళ్లి చేసుకుంటే పిల్లలు పడతారనేటువంటి మనకు అందరికీ తెలుసు. కానీ వాళ్ళు పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు పిల్లల్ని చేసుకోవటానికి చట్టబద్ధం చేయడానికి కూడా ప్రజలు ముందుకు వెళ్తా ఉన్నారు, కోర్టును ఆశ్రయిస్తూ ఉన్నారు. అంతటితో ఆగిందంటే అది కూడా కాదు. ఇది కూడా నవపత్రిక 1వ అధ్యాయం చదువుతున్నటువంటి మాటలే. ఈ యొక్క మగవాళ్ళు జంతువులతోని, స్త్రీలు జంతువులతో కూడా వీళ్ళు కలియటానికి, లేకపోతే వీళ్ళు ఇష్టపడతా ఉన్నారన్నమాట. ఎంత వికృతమైనటువంటి చేష్టలు! ఇదంతా కూడా భూమి అంతా కూడా నిండిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. స్వాభావికమైనటువంటి ధర్మాన్ని విడిచిపెట్టి అస్వాభావికమైనటువంటి వాటిని చేయటానికి మనుషులైనటువంటి వాళ్ళందరూ కూడా వెనకాడకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉంటాం. దీన్ని మనం ఏమంటామంటే కనుక ఈరోజు పాపం అంటే కూడా ఏంటంటే కనుక ఒక వ్యసనం. ఈరోజు వ్యసనం అనేటువంటిది ఒక అలవాటుతో ప్రారంభమై ఒక చిన్న ఆ కోరికతో ప్రారంభమై అది అలవాటుగా మారిపోతా ఉంది. ఈరోజు చాలా చిన్న వయసులో ఉన్న పిల్లలు, వాళ్ళకి డ్రగ్స్ అలవాటు అవుతూ ఉన్నాయి. వాళ్ళకి ఎప్పుడు కూడా స్కూళ్ళలో ఈరోజు పిల్లల్ని జాయిన్ చేయాలంటే భయం వేస్తూ ఉంది. వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు బూతులు మామూలుగా కాదు. తర్వాత వాళ్ళ చిన్న వయసులోనే వాళ్ళు చేయవలసినటువంటి అడల్టరీ అంటే వ్యభిచారం, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ మీద పడి లైంగిక వ్యవహారాలు కలుగు చేసుకుంటారు. నీకు అది తగదంటే కనుక ఎవరు చెప్పారనేటువంటివి, మీడియా ప్రభావం ఒకటి, ఇవన్నీ కూడా కలిసి చిన్నవారిని పెద్దవారిని పెళ్లి చేసుకోకూడదంటే ఎవరు చెప్పారు, పలానా దాంట్లో ఉంది కదా అని ఇది ఒక ఫ్యాషన్గా తయారై ఈ భూమి మీద పాపానికి నియంత్రణ లేకుండా భూమంతా కూడా శపితమై పాపముతో నిండి ఉంది. ఇలాంటి సంఘటన మన కుటుంబంలో కూడా ఉంది, సమాజంలో కూడా ఉంది, వ్యక్తిగతంగా కూడా ఉంది. ఇలాంటి పాపముతో ఉన్నప్పుడు దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపాన్ని మనిషి పోగొట్టుకున్నాడు. మనిషి పోగొట్టుకోవడం చేత దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆ ప్రేమ గల దేవుడు
తన రూపంలో ఉన్నటువంటి మనిషిని చూసి, యోహాను సువార్త 3:16 ప్రకారంగా మనం చూసుకుంటా ఉన్నప్పుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినటువంటి మాట ఉంది. లోకం అంటే ఏమంటే, గురజాడ అప్పారావు గారు చెప్పారు, లోకం అంటే మనుషులు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులో అనేటువంటి మాట. సో దేవుడు లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ప్రేమించినప్పుడు, ఏమండి, ఈ మనుషులు చేసేటువంటి అకృత్యమైనటువంటి అగత్యాలు చూసినప్పుడు దేవుడు పరలోకంలో నుంచి, ఏమండి, ఆయన ప్రేమగల దేవుడు, ఆయన మనల్ని ప్రేమించటానికి, ఆయన ప్రేమించేవాడు కాబట్టి వీరిని ఎలాగైనా రక్షించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో దేవుడు ప్రణాళిక ఏర్పాటు చేశాడనమాట. దేవుని యొక్క ఉద్దేశం దాకా చెప్పిన రీతిగానే మనం ఈ భూమి మీద ఉండేటువంటి కాలం చాలా అతి తక్కువ కాలం, మహా అయితే 70 సంవత్సరాలు. ఒకవేళ బాగా బలం గట్ట మనకుంటే ఒక 100 సంవత్సరాలు. మరికొంతమంది ఏమంటే తల్లి గర్భంలో ఉంటుండగానే చనిపోతారు. మరికొంతమంది ఏమంటే భూమి మీద పడిన తర్వాత చనిపోతారు. మరికొంతమంది ఏమంటే చాలా సంవత్సరాలు అయిన తర్వాత చనిపోతారు. సహజంగా మనిషికి ఏమంటే 3 లోకాలు ఉంటాయంటారు. మొట్టమొదటి లోకం ఏంటంటే కనుక తల్లి యొక్క గర్భాలయం. తల్లి యొక్క గర్భాలయంలో పుట్టిన ప్రతి మనిషి 9 మాసాలు ఏమంటే తల్లి గర్భంలో ఉంటాడు. కొంతమంది తల్లి గర్భంలోనే చనిపోతారు. మరి కొంతమంది తల్లి గర్భంలో నుంచి బయటకు వస్తారు. అది ఒకటో దశ అయిపోయింది. భూమి మీద కాలు పెట్టినటువంటి మనిషి ఈ భూమి మీద జీవించడం ఇది రెండవ దశ. ఈ రెండవ దశలో ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిందే. చనిపోయిన తర్వాత ఏమండి 3వ దశలోకి వెళ్తాడు. అది ఏంటంటే కనుక దేవుడు ఇచ్చేటువంటి స్థానం, అది దేవుడు ఉండేటువంటి స్థానం. అది పరలోకమైనా కావచ్చు. తర్వాత వేరొక స్థానం ఉంది, అది పరలోకానికి వ్యతిరేకమైనటువంటి స్థానం. దాన్ని నరకము అంటాం అన్నమాట. అంటే పుట్టినటువంటి మనిషి, అంటే మానవుని యొక్క జీవిత చక్రాన్ని మనం చూసుకుంటే తల్లి గర్భాలయంలో నుంచి భూమి మీద కాలు పెడతాం. భూమి మీద కాలు పెట్టిన తర్వాత మనం సరైనటువంటి విధానంలో ఈ భూమి మీద మనం జీవించకపోతే మనిషి 2 ప్రదేశాలకు వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది. ఈ పాపం అనేటువంటిది ఉంది కదా, దీన్ని తొలగించుకొని దేవుడిచ్చేటువంటి స్థానంలో ఒక అవకాశం ఉంది. రెండోది, ఈ పాపాన్ని ఉంచుకొని ఇంకొక స్థలం ఉంది, నరకం అనేటువంటి స్థలం ఉంది. ఈ 3వ స్థలంలోనికి, లేకపోతే ఈ 3rd స్టేజ్లోకి మనుషులందరూ కూడా మనం ఉన్నాం. ఎందుకంటే మనం భూమి మీద ఉన్నాం కాబట్టి. ఒకటి, ఈ భూమి మీద మరణం తర్వాత, సహజ మరణం తర్వాత, ఈ భూమి మీద సహజ మరణం తర్వాత మనం పరలోకానికైనా వెళ్ళొచ్చు, లేకపోతే దేవుడు లేనటువంటి ప్రదేశం నరకానికైనా పోవచ్చు. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పారాపురం గ్రామ ప్రజలారా, ఈ దినాన, ఈ రాత్రి మీరు ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇందాక మనం చెప్పుకున్నట్టే పాపము చాలా కష్టతరమైనటువంటిది. పాపము మనిషిని పిండేస్తున్నటువంటిది. పాపం వల్ల ఇన్ని పర్యవసానాలు ఉన్నాయి. అయితే ఈ పాపం నుంచి విడిపించడానికి, ఈ పాపం నుంచి రక్షించడానికి ఏమంటే మనుషులు ఈ భూమి మీద రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ఎవరికి తోచినట్టు వాళ్ళు ఏమంటే చేసుకుంటా పోతా ఉన్నారు. కొంతమంది, అరే ఈ పాపం నుంచి రక్షించబడ్డానికి నేను దాన ధర్మాలు చేస్తే సరిపోతుందేమో అని అనేక మంది దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. దాన ధర్మాలు చేయటం తప్పని కాదు. ఒకవేళ దాన ధర్మాలు చేయటమే మోక్షం మనకు సిద్ధిస్తుందా అంటే, మనకంటే ముందు ఏమంటే అనేక మంది కుబేరులు ఉన్నారు. వాళ్ళకి మాత్రమే అలాంటి అవకాశం దొరుకుతుంది. ఏమీ ఇవ్వలేనటువంటి పేదలు వాళ్ళు ఎప్పుడు కూడా దాన ధర్మం చేయలేరు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఏమంటే ఆ మోక్షం, లేకపోతే ఆ స్వర్గం వాళ్ళకి ఎప్పుడు కూడా అందని ద్రాక్షలాగే ఉంటుంది. అది పేదవాళ్ళకి అందని ద్రాక్షలాగే ఉంటుంది. రెండోది, మరి కొంతమంది ఏమంటే మంచి కార్యాలు చేస్తే మోక్షం వెళ్తాం అనుకుంటాం.
ఈ మంచి కార్యాలు కూడా కొంతమందే చేయగలుగుతారు, అంతమంది కూడా చేయలేము. ఇప్పుడు ఈ మార్గము కూడా అది కొంతమందికి మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమండి, వాళ్ళకి మోక్షం దొరకదు. మూడో వర్గం ఉంది. వాళ్ళు మతం చెప్పినట్టుగా పాటిస్తే వాళ్ళు మోక్షం వెళ్తారు అనుకుంటే కనుక మతం అందరినీ నమ్మదు. మతం అంటే ఒక ఆచార సంపద, నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి చెప్పేది మతం. ఆ మార్గం కూడా మోక్ష మార్గం అందరికీ రాదు. లేకపోతే ఏ మార్గం కూడా అయితే మనం ఆ మార్గాన్ని ఎంచుకుంటున్నామో ఆ మార్గం ఎంచుకోవటం ద్వారా మనం మోక్షం వెళ్తాం అనుకుంటే కనుక ఆ మార్గాల గుండా మోక్షం రాదు అని దేవుని గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను గరివెన్ నుంచి ఈ పారాపురం గుర్తులు రావడానికి నేను పాలకొండ వైపుకి నేను రావాలి. నేను ఒకవేళ పొరపాటున లేదు నేనేమో వైజాగ్ వైపు నిల్చుండి నేను బస్సు ఎక్కుతాను, ఈ బస్సు పారాపురం వెళ్తాను ఎక్కాలనుకోండి, నేను పారాపురం రాను. ఎక్కడికి వెళ్తానంటే కనుక వైజాగ్ వెళ్తాను నేను. అంటే ఈరోజు మానవుడు ఎంచుకున్న, తీర్మానం చేసుకున్నటువంటి మార్గం ఇది సరైనదో కాదో మనం తెలుసుకోకపోతే, అడగకపోతే, దాన్ని తెలుసుకోకపోతే కనుక మనం చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే చేరుకోవలసినటువంటి గమ్యాన్ని చేరుకోలేని గమ్యాన్ని చేరుకొని ఏమండి అభాస పాలవుతున్నాడు మనిషి ఈరోజు. అందుకే ప్రియమైనటువంటి ప్రియ తమ్ముడు, అక్క, చెల్లి, తల్లి, తండ్రి, ఒకసారి ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాల పాటు ఈ దేవుని యొక్క మాటలు మీరు వినాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అందుకని ఆ ప్రేమ గల దేవుడు ఏమండి ఈ భూలోకంలో ఉన్నటువంటి మనిషిని రక్షించటానికి ఇంతవరకు మనం చూసాం. పాపం అంటే అది ఒక శాపమని, పాపం అంటే ఒక నేరమని, పాపం అంటే ఒక అవిధేయతని, పాపం అంటే ఒక అభద్రతా భావం అని, పాపం అంటే అది తిరుగుబాటు అని, పాపం అంటే కనుక అది అవిశ్వాసం అని, ఇవన్నీ చూసాం. సో వీటిలో నుంచి దేవుడు మనిషిని విడిపించడానికి ఒక దేవుడు పరలోకంలో నుంచి భూమి మీదకి దిగి వచ్చాడంటే కనుక పాపం యొక్క తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవాలి. సర్వసాధారణంగా భగవంతుడు ఆయన ఏదైనా చేయగలడు. తన నోటి మాట చేత సృష్టిని కలిగించినటువంటి దేవుడు మనిషి యొక్క పాపం తీయటానికి కిందకి దిగి రావాల్సిన అవసరం ఏదైనా చేయగలడు. కానీ తన నోటి మాటతో కాకుండా శపితమైనటువంటి లేకపోతే శపిత జనులైనటువంటి ప్రజల దగ్గరికి ఆయన ఈ భూమి మీదకి రావడానికి గల కారణం చూసుకుంటే పాపం ఎంతో ప్రభావితమైనటువంటిది అన్నమాట. అందుకే రక్త మాంసములు లేనటువంటి ఆ భగవంతుడు ఆయన పరలోకంలో తన దూతలతో మహిమ పొందుతున్నటువంటి ఆ భగవంతుడు ఈ భూమి మీదకి పరిశుద్ధుడు అనే నిత్యము రేయింబవళ్ళు కూడా పొగడబడుతున్నటువంటి ఆ దేవుడు ఈ భూలోకానికి శరీరాన్ని ధరించుకొని రావాల్సి వచ్చింది. ఈ శరీరం అంతా కూడా శపితమైనటువంటి భూమి, శపితమైనటువంటి పాప శరీరం ఇది. కానీ దీన్ని ఆయన ధరించుకుని రావాల్సి వచ్చింది. ఎందుకంటే కనుక పాపం అంత తీవ్రతరమైనది కాబట్టి. ఒకవేళ ఈ పాపముతో మనిషి ఉండి చనిపోతే గనక దేవుడు ఉండేటువంటి ప్రదేశంలో మనిషి ఉండడు. దేవుడు ఉండేటువంటి స్థలంలో మనిషి ఉండాలంటే పరలోకం కోసం దేవుని యొక్క గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. అక్కడ దేవుని యొక్క స్థానంలో అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ దప్పిక ఉండదు, అక్కడ ఆకలి ఉండదు, అక్కడ శాపం ఉండదు, అక్కడ పాపం ఉండదు, అక్కడ కలతలుండవు, అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ ఎలాంటి గొడవలు కొట్లాటలు ఉండవు. అలాంటి అందమైన ప్రశాంతమైన దేవుని యొక్క సన్నిధి అది. దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. నా ప్రజలు తనతో పాటు లేకపోతే ఆయనతో పాటు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ
పాపం అనేటువంటిది ఈ భూమి మీదకి రావడం చేత ఒక మనుషుని యొక్క అవిధేయత వల్ల ఈ పాపం వచ్చింది. ఆ మనిషి యొక్క అవిధేయత గ్లోబల్ ప్రపంచంలో ఉన్న అందరు మానవుల మీద కూడా వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసివేయటానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఆయన పాపాన్ని తొలగించేవాడిగా వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఎవరంటే కనుక పాపాన్ని నాశనం చేసేటువంటి వాడు, పాపాన్ని వినాశనం చేసేటువంటి వాడు. ఎవరు పడితే వాళ్ళు పాపం వినాశనం చేయలేరు. ఒక మనిషి ఎవరైనా సడన్ గా ఒక నూతులోకి పడిపోతే, గుంటలోకి పడిపోతే, ఆ నూతులో ఆ వ్యక్తిని రక్షించాలంటే ఈత వచ్చిన వాడు ఉండాలి, రక్షించడానికి సమర్థుడై ఉండాలి. వాళ్ళు మాత్రమే రక్షించగలడు. ఈరోజు మనిషి పడుతున్నటువంటి అష్ట కష్టాలు లేకపోతే ఈ యొక్క అన్ని సమస్యల నుంచి కూడా విడిపించడానికి, ఈ పాపం అనేటువంటి సమస్య నుంచి విడిపించడానికి పాపము లేనివాడు కావాలి. ఇంకో మాట కూడా చెప్తాను, ఈ పాపం అంతటితోనే ఆగిపోలేదు. ఈ పాపం అనేటువంటిది దేవుని నుంచి దూరం చేసింది. తర్వాత రెండోది, ఈ పాపం అనేటువంటిది భౌతిక సంబంధమైన మరణం తీసుకొచ్చింది. అంటే ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా కంపల్సరీగా చావాలి, చనిపోవలసిందే. చాలా మందికి ఈ లోకంలో చావంటే భయం. ఈ పాపం అనేటువంటిది మరణాన్ని తీసుకొచ్చింది. అందుకే పాపం వల్ల వచ్చే జీతం మరణం అనేటువంటి మాట మన రోమపత్రికలో మనం 6:23 మనం చూస్తాం. తర్వాత ఈ పాపం అనేటువంటిది దేవుని ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత పరలోకం నుంచి భూమి మీదకి దిగి వస్తున్నటువంటి మాట కూడా చూస్తాం. ఇప్పుడు ఇలాంటి వాటి నుంచి విడిపించడానికి మనం చేస్తున్నటువంటి ఇందాక మన మానవ ప్రయత్నాల వల్ల మన పాపానికి పరిహారం దొరకదు. అందుకని ఈ పాపానికి పరిహరించడానికి యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడు అనేటువంటి మాట చూస్తాం. హెబ్రీ పత్రికలో మాట ఉంటుంది, ఆయన నిష్కల్మషుడు, పాపము లేనివాడు. ఆయన పవిత్రమైనటువంటి వాడు, ఆయనలో పాపము అంటనటువంటి వాడు. ఆయన జీవిస్తున్న దినాల్లో ఒక మాట అన్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా అనేటువంటి సవాలు చేసినటువంటి వాడు. ఒక వ్యక్తిని పాపములో నుంచి బయటికి విడిపించడానికి పాపము లేనివాడు కావాలి. కామ, క్రోధ, మద, మత్సర, లోభమోహాలు లేనటువంటి వాడు కావాలి. ఈ లక్షణాలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. ఆయన పాపమును సహించలేనటువంటి వాడు, ఆయన అమరత్వం కలిగినటువంటి దేవుడు. అందుకని ఆయన భూమి మీద యోహాను సువార్త 3:16 ప్రకారంగా మనం చూసుకున్నప్పుడు, 1 యోహాను 3:16 చూసుకున్నట్టు మన మీద ఆయన కనికరపడి మనకందరికీ తెలుసు, పాపం పడడానికి అప్పుడప్పుడు మనం ఒక బలి ఇస్తుంటాం, బలియాగం ఇస్తూ ఉంటాం మనం. ఈ బలియాగం వల్ల మనిషి చేసినటువంటి పాపానికి, తప్పుకి ఒక జంతువును ఏదో ఒక దాన్ని బలి ఇస్తే దానివల్ల పాపం పోతుంది అనుకుంటున్నాం. నేను యాక్చువల్గా సంస్కృతం చదివేటువంటి వాడిగా ఇప్పుడు మనకి బలులు లేవు. పూర్వం మనకి చాలా బలులు ఉండేవి అనమాట. అది ఒక ఆచారం. కానీ దేవుని గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది, నీతిమంతుడైనటువంటి ఒక వ్యక్తి చనిపోతే తప్ప ఈ పాపానికి పరిహారం రాదు. హెబ్రీ పత్రికలో మాట ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి మానవతారిగా రావాల్సి వచ్చినటువంటి లేకపోతే అవకాశం ఏర్పడింది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఏంటంటే కనుక మానవుని యొక్క పాపములను పరిహరించడానికి, మానవుని యొక్క పాపములను, శాపములను తొలగించడానికి ఈ భూమి మీద నీతిమంతుడైనటువంటి ఒక వ్యక్తి బలిగా మారాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఆయన తన పాపాన్ని, అంటే మనిషి యొక్క పాపాన్ని తన మీద వేసుకొని ఆయన పాపంగా చేయబడ్డాడు, శాపంగా చేయబడ్డాడు. ఈరోజు ఎవరైనా సరే
బాబు నా బరువు నువ్వు మోస్తావంటే ఉండు బాబు, నా బరువు నేనే మోసుకోలేను. మన పాపాలను మనం మోసుకోలేము. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మనిషి ఒక ఆదాము యొక్క పాపం మనుషుల మీద పెట్టబడింది, మనుషుల యొక్క పాపం క్రీస్తు మీద పెట్టబడింది, క్రీస్తు యొక్క నీతి మనుషులైన మనందరి మీద కూడా ఆపాదించబడింది. అందరి మీద కంటే కనుక ఎవరైతే ప్రభువు నందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క నీతి ఏమంటే మనకందరికీ ఆపాదించబడింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మారే ఎబ్రీ పత్రిక 10 మనం చూస్తే మన కోసం ఆయన అర్పించబడ్డాడు ఒక్క మారే. ఏమంటే యాజకుడు ప్రతిసారి కూడా సంవత్సరంలో ప్రతిసారి కూడా తన కోసం అర్పించి ప్రజలందరి కోసం అర్పించబడాలి. కానీ యేసుక్రీస్తు వారు ఒక్క మారే ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు కూడా ఆయన తన ప్రాణాన్ని అర్పించినటువంటి వాడు. అపోస్తలుల కార్యాలు 10:36 ప్రకారంగా ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన క్రైస్తవుల కోసం ప్రాణం పెట్టలేదు. ఆయన అందరికీ ప్రభువు, అందరికీ ప్రభువు. ఈ భూమి మీద ఏమండి మనిషిగా బతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరి కోసం కూడా ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ఏ పాపం అయితే మనిషిని నాశనం చేసిందో, ఏ పాపం అయితే మనిషిని వ్యసనపరులుగా చేసిందో, ఏ పాపం అయితే మనిషిని దేవుని నుంచి దూరం చేసిందో, ఏ పాపం వల్ల అయితే మనిషికి మరణం వచ్చిందో, ఏ పాపం అయితే మనిషికి శాపం వచ్చిందో, ఆ పరిస్థితుల్లో నుంచి భగవంతుడిని విడిపించడానికి ఆయన శాపంగా మార్చబడ్డాడు. ఆయన భూమి మీదకి దిగిరావాల్సి వచ్చింది. ఈ లోకంలో చూడండి, ఎవరైనా మానవుల యొక్క పాపశాపముల కొరకు భగవంతుడు పరలోకంలో నుంచి భూమి మీదకి దిగి వచ్చి చనిపోయి ఆయన 2 కొరింథీ 1 కొరింథీ 15:4 ప్రకారంగా మనం చూసుకుంటే ఆయన లేఖనముల ప్రకారము కూడా ఆయన మన పాపముల నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధరణుడిగా అయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆ యేసుక్రీస్తు ప్రభువారు మానవుల యొక్క పాపముల నిమిత్తము ఆయన చనిపోవడం మాత్రమే కాదు, ఆయన తిరిగి లేచాడు. చాలా మంది మనం ఏమనుకుంటామంటే కనుక మనం చనిపోయిన తర్వాత ఎలా లేస్తామండి, అసలు ఎలా మనం పరలోకానికి వెళ్తామని అనుకుంటాం మనం. నా చేతిలో విత్తనాలు ఉన్నాయి, ఈ విత్తనాలను యొక్క దమ్ముబండిలో వేసేటప్పుడు విత్తనాలు నా చేతిలో ఉన్న నా చేతిలో ఉంచుకుంటే మొలక రాదు. నా చేతిలో ఉన్న విత్తనాలను తీసుకెళ్లి దమ్ముబండిలో నేను చల్లడం వల్ల అది కొన్ని రోజులకి, అది 3 రోజులకి అది మొలకే పైకి లేస్తుంది. ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత కూడా మనిషిని పాతి పెట్టినప్పుడు, అంటే సమాధి చేసినప్పుడు మరలా ఆ మనిషి మనిషిగానే లేస్తాడు తప్ప ఏ కుక్క కిందో, ఏ నక్క కిందో, ఏ జంతువు కింద తిరిగి జన్మించడం అనమాట. ఎందుకంటే నా చేతిలో వరి ధాన్యాలు ఉన్నాయి, ఈ వరి ధాన్యాలు నేను నాటితే వరి మొక్కలు వస్తాయి తప్ప మిరప మొక్కలు రావు. అలాగే ఈ భూమి మీద మనిషి చనిపోయిన తర్వాత ఆయన్ని సమాధి చేస్తే కనుక ఆయన మనిషిగానే తిరిగి లేస్తాడు. అంతేగాని ఆయన కుక్క కిందో ఒక జంతువు కిందో ఎప్పుడు కూడా జన్మించడు. ఎందుకంటే అదొక చిన్న లాజిక్ అనమాట. మనం ఏ మొక్క నాటుతామో అదే మొక్క పైకి వస్తుంది. ఈరోజు మనం యేసుక్రీస్తు వారు ఆయన లేఖనముల ప్రకారము మానవుల పాపముల నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి ఆయన పునరుద్ధరణుడిగా 3వ దినాన లేచి అందరికీ కనబడి ఆయన ఆరోహణమయ్యాడు. అలాగే ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి లేపబడి ఆయనతో పాటు ఉంటారన్నమాట. అందుకే యేసుక్రీస్తు వారి ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే గనక ఆయన మన పాపములకు స్వస్థతనివ్వడానికి. యెషయా గ్రంథం 53 మనం చూసుకుంటే కనుక ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన కాల్చిన రక్తము చేత మనకి విమోచనం దొరికినట్టుగా మనం చూస్తాం. ఈరోజు భౌతిక సంబంధమైనటువంటి అనేకమైన రోగాలతో మనిషి సతమతమవుతా ఉన్నాడు. ఈరోజు అనేకమైనటువంటి భౌతిక సంబంధమైన రోగాలకి గల కారణం ఏంటంటే కనుక పాపం.
ఎవరైనా ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఈ డాక్టర్ గారి మూలాన్ని వీళ్ళు చూడరు. మన ఒంటిలో ఉన్న రోగానికి గల కారణం పాపం మాత్రమే. అందుకే ఆ పాప సమస్యను మనం గుర్తించి దాన్ని నాశనం చేస్తే తప్ప మన ఒంటిలో ఉన్న రోగం మనకి నయం కాదు. అదే పాపం అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి రోగం. ఈ పాపం అనేటువంటి ఆధ్యాత్మిక రోగాన్ని గుర్తించినటువంటి రోగులు ఏమండి, యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడతారు. అందుకే యేసుక్రీస్తు వారి దగ్గర స్వస్థత ఉంది. నీ ఆత్మ సంబంధమైన రోగాలకి, నీ భౌతిక సంబంధమైన రోగాలకి యేసుక్రీస్తు దేవుడు స్వస్థపరిచేటువంటి వాడు. ఆయనకి అసాధ్యమైనటువంటి కార్యం ఈ భూమి మీద ఏది కూడా లేదు ప్రియులారా. అనేక మంది డాక్టర్స్ ఆ రోజుల్లో లూకా అనేటువంటి డాక్టర్ చెప్తాడు, అరే ఈయన అనేకమైనటువంటి రోగాల నుంచి ఈయన స్వస్థపరిచినటువంటి మాట డాక్టర్ చెప్తాడు అనమాట. ఆయన ఈరోజు చాలా రోగాలకి డాక్టర్ గారు చేతులెత్తేస్తారనమాట, చెప్పలేమండి అని. కానీ మన దేవుడు ఏమండి, అసాధ్యమైనవి అంటే అందరినీ కాదు, దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఏమండి ఆయన బాగు చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఆయన బాగు చేసేటువంటి వాడు. యేసుక్రీస్తు వారు ఎవరంటే కనుక ఆయన ఒక రక్షకుడు. అంటే నశించిపోతున్నటువంటి వారిని రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. చాలా మంది మనం ఎవరైనా తప్పు చేస్తే కనుక వారిని లేకుండా ఉంటే బాగుండు అనుకుంటాం మనం. అందుకే దిశ కేసులో హైదరాబాద్లో ఏమండి ఆ పాపని ఏమండి ఆ చేసేటువంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేశారనమాట. అలాగే తప్పు చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేసుకుంటూ పోతే ఈ భూమి మీద ఏ మనిషి కూడా మిగలడు. ఒకవేళ కరోనా రోగంతో ఉన్న వాళ్ళని కాల్చి చంపేవాళ్ళనుకోండి, ఎందుకంటే వైరస్ కాబట్టి ఆ వైరస్కి మందు లేదు, దీన్ని వచ్చిన వాళ్ళందరినీ కాల్చి చంపేమంటే కనుక భూమి మీద పిట్టలు రాలిపోయేటువంటి వాళ్ళము. యేసుక్రీస్తు వారు ఆయన ఎవరంటే కనుక దుష్టరక్ష. దుష్టును రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మంచి వాళ్ళ కోసం కాదు, పాపముతో ఉన్నటువంటి మనిషిని, అంధకాలంలో ఉన్నటువంటి మనిషిని, వ్యసనాలతో ఉన్నటువంటి మనిషిని దేవుని సారూప్యంలోనికి తిరిగి మరల్చడానికి యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఆయన కాలు పెట్టాడనమాట. అందుకే ఒక ఆయన అంటాడు, ఏమండి జేమ్స్ సిమ్సన్ అనేటువంటి ఏమండి ఒక ఆయన ఆస్ట్రాలజర్ అనమాట. ఆయన అంతరిక్షానికి ఏమంటే వెళ్ళి చంద్రుడి మీదకి వెళ్ళి ఏమంటే జీప్ డ్రైవ్ చేశాడనమాట. జీప్ డ్రైవ్ చేశాడు ఆయన. జీప్ డ్రైవ్ చేస్తున్నాడు, సార్ మీరు చాలా అద్భుతంగా జీప్ డ్రైవ్ చేశారంటే అని మాట చెప్పాడు. ఏంటంటే కనుక చంద్రుడి మీదకి కాలు పెట్టచ్చు, చంద్రుడి మీద జీప్ డ్రైవ్ చేయొచ్చు, కానీ ఒక సృష్టికర్త అయినటువంటి దేవుడు భూమి మీదకి అడుగు పెట్టడం, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎ మ్యాన్ కైండ్ అన్నాడు. అంటే మనుషులని రక్షించడం కోసం ఒక దేవాది దేవుడు భూమి మీద కాలు పెట్టడం అంతకంటే గొప్ప చరిత్ర ఇంకొకటి లేదని చెప్పాడు అనమాట ఆయన. ఈయన నాసా శాస్త్రవేత్త. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు మనం యేసుక్రీస్తు వారు ఒక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షించేటువంటి వాడు. నువ్వు ఏ విషయంలో అయితే నీకు రక్షణ లేదని నువ్వు ఫీల్ అవుతా ఉన్నావో, అందుకే ఆయన మాట్లాడాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పాడు. ఇదిగో ఆయన దగ్గరికి వచ్చేవాడిని ఆయన అన్నిటి కూడా త్రోసివేసేటువంటి వాడు కాదు, ఆయన రక్షించేటువంటి వాడు. యేసు ప్రభు దగ్గరికి రావడం కేవలం పరలోకం మాత్రమే కాదు, ఈ భూమి మీద ఏమంటే ఒక నీతిమంతులుగా బతకడానికి ఉపయోగపడుతుంది. ఈ లోకంలో చాలా యథార్థంగా చాలా న్యాయంగా బతకడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటే, అందుకే ఈ యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నటువంటి ఈ యొక్క బైబిల్ చాలా మందిని ఏమంటే ప్రభావితం చేసింది. మహాత్మా గాంధీ గారు కానీ, లజపత్ రాయ్ కానీ, లాల్ బాల్ పాల్ అనేటువంటి వాళ్ళు ఏమంటే క్రైస్తవ మిషనరీ స్కూల్లో చదువుకున్నారు. వాళ్ళు స్వామి వివేకానంద గారు కానీ వారి జీవితాలు చూసుకుంటున్నప్పుడు ఏమండి ద బుక్ లేకపోతే బైబిల్ అనేటువంటి పుస్తకం మనుషుల్ని ప్రభావితం చేసేటువంటిది. అందుకే దేవుడు మతాన్ని మార్చేటువంటి వాడు కాదు,
మనిషి యొక్క మతిని మార్చేటువంటి వాడు, మనిషి యొక్క వ్యసనాన్ని మార్చేటువంటి వాడు, మనిషి యొక్క ఆలోచన సరళి మార్చేటువంటి వాడు. మన పాప నైజాన్ని నుంచి, మన పాపపు ఆలోచనలో నుంచి యేసుక్రీస్తు వారు ఏమండి ఆయన సిలువలో ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన యొక్క ఆలోచనలతో చేసే పాపముల కోసం ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన చేతులతో చేసే పాపముల కోసం ఆయనకి చేతిలో ఏమండి మేకులు దిగకొట్టబడ్డాయి. మన కాళ్ళతో చేసిన పాపముల కోసం కాళ్ళకు మేకులు దిగకొట్టబడ్డాయి. తర్వాత మన శరీరంతో చేసిన పాపముల కొరకు పక్కలో బల్లి పోటు గుచ్చబడింది. ఆయన వ్యసనాక్రాంతుడిగా మారిపోయాడు. ఆయన స్వరూపమైనటువంటి వాడు, చాలా అందమైనటువంటి వాడు, ఏకైక వ్యక్తి. అలాంటి ఆయనకి రూపము లేకుండా పోయిందని యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారారా, అయితే యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకుంటే ఎలా ఏంటగలం? ఆయన్ని విశ్వసించటం వల్ల మన పాపం నుంచి బయటపడతాం. ఆయన్ని అంగీకరించటం వల్ల మన పాపశాపం నుంచి విడిపించబడి దేవుడిచ్చేటువంటి మోక్ష రాజ్యంలో మనం ఉంటాం. ఆయన్ని మనం కేవలం నువ్వు ఏ పని కూడా చేయనవసరం లేదు. యేసు ప్రభు అని నోటుతో ఒప్పుకుంటే చాలు. ఆయన నా పాపం కోసం మరణించాడని మనం ఒప్పుకుంటే చాలు. మనం కూడా ఈ భూమి మీద చనిపోయిన తర్వాత ఆయనతో పాటు మోక్షంలో ఉంటాం. ఎందుకంటే కనుక ఏ మానవుడైతే ఏమంటే పాపాల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు, అవేమీ కూడా చేయకుండా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రపంచ మానవాళి అందరి కొరకు ఒకే ఒక్క మారు బలి అయిపోయాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఎప్పటికీ ఆయన సమాధి అది ఖాళీ సమాధి. ప్రియమైనటువంటి వారులారా, నీ శాప పాపములు పోవటానికి యేసుక్రీస్తు వారు నీ కోసం ఆయన మరణించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఆఖరిలో ఒక చిన్న మాట చెప్పి నేను దీన్ని ముగించాలనుకుంటున్నాను. ఒక ట్రైన్ సిగ్నల్ ఒక రైల్వేలో ఒక వ్యక్తి ఇవన్నీ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు తనకి ఒకే ఒక కుమారుడు అనమాట. తను చేసేటువంటి పని ఏంటంటే కనుక వీళ్ళ తండ్రి గారు ఒక బ్రిడ్జ్ ఉంటుంది, చాలా ఫ్లైఓవర్. ఏమంటే ట్రైన్ వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జిని క్లోజ్ చేయాలి, ట్రైన్ లేనప్పుడు ఆ బ్రిడ్జిని ఓపెన్ చేయాలి. ట్రైన్ బ్రిడ్జి కిందలో నుంచి పడవలు తిరుగుతూ ఉంటాయి. సరే, ఒకసారి తన తండ్రి యొక్క ఉద్యోగాన్ని చూద్దామని కొడుకు ఏమంటే తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి ఏమో ఉద్యోగం నిమగ్నమయ్యాడు, కొడుకేమో ఏమంటే ఆ యొక్క ఎత్తైనటువంటి ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళి ఆడుకుంటా ఉన్నాడు. ఆడుకుంటా ఉన్నప్పుడు ఒకసారి సడన్ గా ట్రైన్ వచ్చింది అనమాట. ఈ పిల్లవాడు ఏంటంటే కనుక ఏమండి ఆ ట్రైన్ ఆ పట్టాల మీద ఉన్నాడు అనమాట. ఒకవేళ ట్రైన్ కనుక ఏమండి మూసిస్తే పిల్లవాడు చనిపోతాడు. ఒకవేళ ట్రైన్ ఓపెన్ చేస్తుంటే ట్రైన్ మొత్తం కింద పడిపోద్ది. ఓ పక్కేమో రైల్లో చాలా మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఓ పక్కేమో తన కుమారుడి యొక్క పరిస్థితి చావు పరిస్థితిలో ఉంది. సరే, ట్రైన్ రానే వచ్చింది, తనకి ఒకే ఒక కుమారుడు. ఇవన్నీ ట్రైన్ వస్తూ ఉంది, అందుకే సడన్గా ఒకే ఒక్క షాట్ చేసి దాన్ని క్లోజ్ చేశాడు. ట్రైన్లో వాళ్ళందరూ రక్షించబడ్డారు. తనకున్న ఏకైక కుమారుడు చనిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్న మనుషులను రక్షించటానికి ఆయన తనకున్న ఏకైక జీవితాన్ని మన కోసం ధారపోశాడు. ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం, కన్నులు మూసుకుందాం.